घर वापसीకి తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. దాంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. అయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరుతారని గులాబీ నేతలు చెబుతున్నారు. కాళే యాదయ్య, సంజయ్ కుమార్ కూడా తిరిగి సొంత గూటికి వస్తారనే టాక్ నడుస్తుంది. పార్టీ నుంచి బయటకు వెళ్లి వారంతా తిరిగి మళ్లీ బీఆర్ఎస్ లోకి వస్తారని, కాంగ్రెస్ పార్టీలో వారికి సరైన గౌరవం దక్కలేదంటున్నారు. అయితే అనర్హత వేటు భయంతోనే తిరిగి ఘర్ వాపసీ అనే చర్చ నడుస్తోంది. మరోవైపు తెల్లం వెంకట్రావు ఎక్కడికి పోరన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాత పరిచయం కాబట్టి కలిసి ఉంటారన్నారు. తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రేమ రాజకీయాలు ఉంటాయన్నారు. ఎవరు ఎక్కడికి పోరని స్పష్టం చేశారు పొంగులేటి. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కృష్ణమోహన్ రెడ్డికి ఓపిక లేదన్నారు. అక్కడ ఆయన చెప్పినట్లు పార్టీ యువతకు ప్రయారిటీ ఇచ్చామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశాలు ఉండాలని అడిగారని, దానికి కూడా సరే అన్నామని చెప్పారు. కానీ జిల్లాలో బీసీ మహిళ అయిన జడ్పీ చైర్మన్ ను అధికార కార్యక్రమాలకు పిలవద్దన్నారని, ఇది మాత్రం సాధ్యం కాదని చెప్పామన్నారు ఎన్ఎం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్లి కేటీఆర్ ని కలిశారు. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీంతో తను తిరిగి ఇటు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి మిగతా వాళ్ళ పరిస్థితులపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ మీది కాంగ్రెస్ చేరినప్పటి నుంచి కూడా ఇటు గద్వాల్లో సరిత తిరుపతయ్య ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవద్దని కూడా గతంలో మనం చూసాం. ఇటు గాంధీ భవన్ లో ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తమపై కేసులు కూడా నమోదు చేశారు, తమను ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ కూడా గతంలో ఇటు హైకమాండ్ కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ప్రజెంట్ కొనసాగుతున్నారు. కానీ ఈ రోజు సడన్ గా అనూహ్యంగా తను ఈ రోజు అసెంబ్లీలో ఇటు బీఆర్ఎస్ ఎల్పీ ఛాంబర్ లో ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ ని, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా కలిశారు. తనను బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందిగా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి దాదాపు ఆయన యూటర్న్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే కోవలో మరికొంతమంది ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా చేరుతారని కూడా ప్రచారం జరిగింది. మరి అసెంబ్లీ లాబీలోని బీఆర్ఎస్ పార్టీ శాసన పక్ష కార్యాలయంలోకి వచ్చారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు. అయితే అందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అయితే ఇటీవల మనం చూసాం, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు తెల్ల వెంకట్రావు మరి కాంగ్రెస్ వీరు బీఆర్ఎస్ చేస్తారా, మరి యూటర్న్ చేసుకుంటుంటే కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. అయితే ఇదే విషయంపై ఇటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విషయంపై కూడా ఆయన స్పందించడం జరిగింది. అయితే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఇటు ఓపిక లేదని, ఆయన ఎక్కడ చర్చగా కూడా ప్రయారిటీ ఇచ్చామని కూడా స్పష్టం చేశారు. అయితే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశం ఇవ్వడం తమను అడిగారని, దానికి కూడా సరైన ఉన్నాం. కానీ ఇటు బీసీ మహిళటువంటి జడ్పీ చైర్పర్సన్ ను ఎక్కడికి రావద్దంటూ ఆయన హుకుం జారీ చేయడంతో మరి ఇలాంటివి సాధ్యం కాదని, ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుందని కూడా తాము నచ్చ చేసే ప్రయత్నం చేస్తామని కూడా ఇటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఈ రోజు ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరినటువంటి ఎమ్మెల్యే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరి అనూహ్యంగా ఆయన యూటర్న్ తీసుకొని మరి తను బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నట్టు స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈయన తర్వాత దాదాపుగా ఇటు బీఆర్ఎస్ ఒకే ఎమ్మెల్యే ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా మరి ఆయన కూడా ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరారు ఈ మధ్య కాలంలోనే. కాబట్టి మరి ఆయన కూడా యూటర్న్ తీసుకుంటున్నపై కూడా చర్చ అయితే కొనసాగింది. మరి ఇదే విషయంపై ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు. చిట్చాట్ లో ఆయన తెల్ల వెంకట్రావు ఎక్కడికి పోరని ఇటు కాంగ్రెస్ తో కలిసి ఉంటున్నాడు. కానీ మరి
పాత పరిచయాల కారణంగానే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. సాధారణంగా అసెంబ్లీలో ఇటు అసెంబ్లీ లాబీలో కానీ జనరల్ గా అసెంబ్లీలో కూడా ఎవరి వద్దకైనా వచ్చి మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మరి కాంగ్రెస్ లో ఆ రకమైన స్వేచ్ఛ ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి తమ దగ్గర ప్రేమ రాజకీయాలు ఉన్నాయని కానీ ఎవరు ఎక్కడికి పోరంటే తమతోనే కలిసి ఉంటారు కాబట్టి ఈ విషయంపై కూడా ఆయన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇటు కొమ్మిరెడ్డి వెంకరెడ్డి కూడా మంత్రి చిట్చాట్లో కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఛాంబర్ లోకి వెళ్ళినంత మాత్రాన పార్టీలో చేరినట్టు కాదని కూడా ఆయన చిట్చాట్లో స్పష్టం చేశారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి గతంలో కూడా మాట్లాడి ఈ మధ్య కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా మాట్లాడుకోవాలి మరి తాను కాంగ్రెస్ చేరినట్ట ఆయన కూడా ఆయన స్పష్టించడానికి మరి ప్రజెంట్ మరి బల్ల కృష్ణమోహన్ రెడ్డి తమతోనే కలిసి ఉంటారని ఎక్కడికి పోయాలని కూడా ఆయన మరి జీవం వ్యక్తం చేశారు. మరి ఇక్కడ సీన్ మాత్రం రివర్స్ గా ఉంది. ఈ రోజు అయితే మరి బీఆర్ఎస్ లోకి వెళ్లి ఇటు కేటీఆర్ ని అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కలవడం మరి తనను కూడా బీఆర్ఎస్ తోనే కలిసి ఉంటారని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి దాదాపుగా ఆయన బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గద్వాల్లో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా గత కొంతకాలం కూడా ఇటు పార్టీ పరమైన చర్చలు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేయడం పట్ల కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించి సీనియర్ ఎమ్మెల్యేలంతా కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే తమకు ప్రయారిటీ ఇవ్వకుండా మిగతా వాళ్ళు చేర్చుకుంటే మరి వాళ్ళ ఎమ్మెల్యేలకు ప్రయారిటీ వస్తుంది కాబట్టి మరి గత 10 ఏళ్లుగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసాం కాబట్టి మరి ఈ టైంలో ఇతర ఎమ్మెల్యేలు చేర్చుకోవడం పట్ల కూడా మనం చూసాం. ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేర్చుకున్నప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అది తీవ్ర దుమారం జరిగింది. తర్వాత ఇటు జీవన్ రెడ్డిని కూడా హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం కూడా బుజ్జగించారు. ఇటు డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఆయన ఇంటికి వెళ్లి మరి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసి తర్వాత ఆ కథంతా కూడా సుఖాంతమైంది. ప్రజెంట్ అయితే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కూడా కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. అందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా ప్రజెంట్ అయితే కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మరి వీళ్ళు కూడా త్వరలోనే ఇటు కాంగ్రెస్ వీళ్ళు బీఆర్ఎస్ చేస్తున్న కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. వెళ్ళి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో మమేకమై మాట్లాడారు. మరి తనైతే బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతున్నా కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సతీష్, అంటే వారిని కలిసిన నేతలు కేవలం పాత పరిచయం వాళ్ళే తప్ప ఎటువంటి ఉద్దేశంతో కాదని మంత్రులు ఇప్పటికే స్పష్టన ఇచ్చారు. అంటే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? దీనిపై ఒకటే విషయం చెప్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి నిజానికైతే ఇటు పాత పరిచయంగానే చాలా మంది కూడా ఇటు అసెంబ్లీలో కలుస్తారు ఎమ్మెల్యేలతోని. ఎందుకంటే గతంలో పాత పరిచయం ఉంది కాబట్టి ఆయన గతంలో బీఆర్ఎస్ లో పనిచేస్తారు కాబట్టి మరి ఆ సిచ్యువేషన్ తోనే కొంతమంది ఆ రకంగా అంటున్నప్పుడు కూడా మరి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఒకటే చెప్తున్నారు. మరి తాను పాత పరిచయంతో వెళ్ళినప్పుడు చెప్తున్నప్పుడు కూడా తను కేటీఆర్ తో కూడా మాట్లాడడం జరిగింది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా మరి ప్రజెంట్ అయితే తను బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతున్నాను కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి దాదాపుగా ఇటు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆయన బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి మరి మిగతా ఎమ్మెల్యే విషయానికి వస్తే మాత్రం ఈ విషయంపై కూడా మరి మంత్రులు ఒక రకంగా చెప్తున్నారు. ఇటు మంత్రి కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గాని ఇటు మంత్రి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గాని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఇటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గాని వేరే రకంగా చెప్తున్నారు. కానీ మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అయితే ఇటు కాంగ్రెస్ లో కొంత అంతర్గతంగా అంటే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేర్చుకున్నప్పుడు కూడా అక్కడ గద్వాల్ సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేర్చుకోవద్దు ఎందుకంటే గతంలో తమపై కేసులు పెట్టించారు, తమను ఇబ్బందులు గురించి చేశారు. కాబట్టి మరి ఈ టైంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేర్చుకుంటే తమకు ప్రయారిటీ తగ్గిపోతుంది, తమ 10 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి దానికి కూడా ఫలితం ఉందని కూడా చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు ఇటు కాంగ్రెస్ లో కూడా కొంచెం అంతర్గత కలహాలు అయితే రేగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కొంతమంది అభ్యర్థులు వ్యక్తం చేశారు. మనం చూస్తాం ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వచ్చినప్పుడు కానీ ఇటు చేవేళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా వచ్చారు కాంగ్రెస్ లోకి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మొన్న మనం చూసుకున్నాం ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అభ్యర్థన వ్యక్తం చేశారు. కాబట్టి మరి కొంతవరకు ఇటు కాన్స్టిట్యూన్సీ ఏరియాలో మాత్రం కొంతమంది అయితే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కొంచెం అభ్యంతరం ఉంది. కాబట్టి మరి దీనిపై ఏం చేస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపుగా గద్వాల్ ఎమ్మెల్యే
కృష్ణమోహన్ రెడ్డి మాత్రం దాదాపు ఆయన యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన దాదాపుగా బీఆర్ఎస్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి మిగతా ఎమ్మెల్యేలు ఇటు ఒకే ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఒకే ఎమ్మెల్యే ఉన్నారు భద్రాచలంలో కొల్ల వెంకట్రావు. కాబట్టి మరి ఆయనే ప్రజెంట్ అయితే మాత్రం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి మరి ఆయనే చేస్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఆ మధ్యనే ఇటు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరాడు. కాబట్టి మరి ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎందుకంటే ఇప్పటికి కూడా జగిత్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన పరిస్థితిని చూడాలి. మరోవైపు ఇటు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య పేరు కూడా ప్రధానం చేస్తున్నారు. మరి ఇంతకుముందే ఆ కాల యాదయ్యను కూడా అసెంబ్లీలో అడిగినప్పుడు మాత్రం తను ఎక్కడికి వెళ్ళట్లేదు, తను కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి దాదాపుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య దాదాపు అయితే ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళడం లేదు. ప్రజెంట్ అయితే ఆయన కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతాను, తను అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలకు అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చిన నేతల మధ్య కొంత వర్గ పోరైతే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఆయన అయితే యూటర్న్ తీసుకున్నారు, ఆయన బీఆర్ఎస్ ని కంటిన్యూ అవుతారని చెప్తున్నారు. కాబట్టి మరి మిగతా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అన్నప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.